హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరులో చిత్తూరుని. చాలా మందికి మనలో కామన్ క్వశ్చన్స్ నన్ను అయితే చాలా మంది అడుగుతున్నారు. ఎస్ఐపి అంటే ఏంటి, ఎస్డబ్ల్యూపి అంటే ఏంటి, వీటి మట్టి డిఫరెన్స్ ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు. అదేంటో మీరైతే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. నేనైతే ఈ వీడియోలో మీకైతే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. నేను మీ బెంగళూరులో చిత్తూరుని. లెట్స్ గో ఫర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరులో చిత్తూరుని. చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎస్ఐపి అంటే ఏంటి. అదే నేనైతే క్రియేట్ అయితే చేశాను, ఒక సిరీస్ అయితే క్రియేట్ అయితే చేస్తాను. ఎస్ఐపి ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడెక్కడ నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానో, ఏమి దానికి సోర్స్ కావాలి, ఏ అకౌంట్ కావాలి, ఎలా పెట్టాలి, ఎలా స్టార్ట్ చేయాలి, దాని గురించి క్లియర్ కట్గా నేనైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఈ వీడియోలో మనమైతే ఎస్డబ్ల్యూపి అంటే ఏంటో తెలుసుకుంటాం. ఎస్ఐపి అంటేనే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక 1 మినిట్ అయితే చెప్పేస్తాను దీని గురించి. ఎస్ఐపి అంటే మనమైతే మంత్లీ మన అకౌంట్లో మనం ఇంతని 1000, 2000, 5000, చాలా మంది ఉండే దగ్గర 10,000 ఒక అమౌంట్ మనమైతే సెట్ చేస్తాం. ఆ అమౌంట్ అయితే డిడక్ట్ అవుతుంది. అది డిడక్ట్ అయ్యి మనం ఏ మ్యూచువల్ ఫండ్లో అయితే పెడతామో ఆ మ్యూచువల్ ఫండ్లో వెళ్ళి మనకైతే క్రెడిట్ అవుతుంది. ఇది ఎస్ఐపి. మనం మంత్లీ ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి 5వ తేదీ 10వ తేదీ అంటే 10వ తేదీ, 5వ తేదీ అంటే 5వ తేదీ ఇదైతే డిడక్ట్ అయితే అవుతుంటుంది. ఇది ఎస్ఐపి అంటే. ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఈ ప్లాన్ చాలా మందికి అయితే తెలియదు. ఎస్ఐపి అంటే తెలుసు చాలా మందికి, నాకైతే చాలా మందికి చూసుంటారు వీడియోస్ కూడా. ఈ వీడియోలో ఎస్డబ్ల్యూపి ఏంటంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫరెన్స్ ఏం లేదండి. అదైతే మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఇదైతే ఇన్వెస్ట్మెంట్ నుంచి చేసిన ఇన్వెస్ట్మెంట్ లంసమ్ అయి ఉంటుంది కదా. మనము చాలా ఒక 20-30 ఇయర్స్ అయితే లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తాం. ఎందుకు, మనము ఫ్యూచర్లో మనము అమౌంట్ కావాలనే కదా. ఆ అమౌంట్ని మనం ఒకేసారి లంసమ్ అయి ఉంటుంది కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఒక 50 లక్షలు కోటి అయి ఉంటుంది అనుకోండి. మీ అమౌంట్ ఖచ్చితంగా అవుతుంది, అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. గోల్ అయితే పెట్టుకోండి, అవుతుంది అందరికీ. ఇంకోటి అవుతుంది కదా. సపోజ్ నేను 50 lakhs తీసుకుంటా. 50 lakhs నుంచి మనకు 20 years తర్వాత, ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, యావరేజ్ మ్యాన్ ఒక యావరేజ్ సిటీలో బతకాలంటే మినిమం ఒక 50,000 అవుతుంది అనుకో. ఇప్పుడున్న కాలంలో చెప్తున్నా. అదే 20-30 yearsలో ప్రైజెస్ అన్ని సేమ్ ఇలానే ఉండవు కదా. ప్రైజెస్ అన్ని ఎక్కువ అవుతాయి, అలా మన ఇన్వెస్ట్మెంట్ అన్నీ అవుతుంది. సో దానికి మనము ఇప్పుడు మన 50,000 అయ్యేది నేను ఒక 10 years 20 years ఇన్వెస్ట్మెంట్ చేశాను. నాకు 20 years తర్వాత నాకైతే 1 లక్ష కావాలి. చేసిన 50 లక్షలో మనం 50 లక్షలు ఒకేసారి తీసుకోకుండా లక్ష అని విత్డ్రాల్ అయితే చేసుకుంటాం. మంత్లీ మనం ఎట్లయితే ఇన్వెస్ట్మెంట్కి పలానా డేట్ అయితే సెట్ చేసుకున్నామో సేమ్ ఎస్డబ్ల్యూకి అంటే కూడా అలానే మనం నాకు ఈ డేట్ కంటే నా అకౌంట్లో వచ్చి క్రెడిట్ అవ్వాలి, అదొక శాలరీ లాగా మీకు ఒకటి అలా క్రెడిట్ అవ్వాలని మనమైతే ఎస్డబ్ల్యూపి. ఇది ఈజీ అండి. ఇది పెద్ద మామూలుగా మనము ఎస్ఐపిలో ఎలా పోయి డాష్ బోర్డ్లో మనమైతే ఏ ఫండ్ అయితే చూస్ చేసుకుంటామో, ఏ డేట్ అయితే మనమైతే చూస్ చేసుకుంటామో సేమ్ అలానే ఆ ఫండ్లోనే వెళ్ళి అక్కడే ఎస్డబ్ల్యూ ప్లాన్ అయితే ఉంటుంది. అక్కడ మనం సిస్టమేటిక్గా నాకైతే ఇంతైతే విత్డ్రాల్ అవ్వాలి అని ఈజీగా మనకైతే చూపిస్తుంది ఆ ఫండ్ నుంచి. అది ఇంకొకటి ఏంటంటే, దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎస్డబ్ల్యూపి వల్ల ఆ లంసమ్ అమౌంట్ ఉంటుంది, మీరు తీస్తూ ఉంటారు, కానీ అది ఎవ్రీ ఇయర్ కాంపౌండింగ్ కూడా అవుతూ ఉంటుంది. ఆ అమౌంట్ అట్లే కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది, మీరు తీస్తూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మీరు ఇంత తీస్తారు, ఇంత ఉండే దాంట్లో ఇంత తీస్తారు, నెక్స్ట్ అది కాంపౌండింగ్ అవుతుంది, మళ్ళీ అది పెరుగుతుంది, మళ్ళీ ఇది అట్లే మీ అమౌంట్ అయితే బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అమౌంట్ అయితే ఉంటుంది, అది మార్కెట్ కండిషన్ బట్టి. బట్ ఫ్యూచర్లో చెప్పలేము ఎలా ఉంటుందో మార్కెట్ కండిషన్. హైలో ఉండొచ్చు, లోలో ఉండొచ్చు. అది యావరేజ్ చేసుకుని వస్తుంది మీ అమౌంట్. మీరు ఇప్పుడు 50 లక్షలు అంటే ఒక 10 లక్షలు తీసేసినారు అనుకోండి, దాంట్లో అయితే అది మిగిలిన 40 లక్షలకి కాంపౌండింగ్ అవుతుంది. అలా మీ ఫండ్ అమౌంట్ అయితే అంత ఈజీగా అయితే అవ్వదు. మీరు ఎన్ని ఇయర్స్ కావాలన్నా, మీరు ఎంత ఇది కావాలన్నా అది మీరు ఒకేసారి తీసుకోకుండా మనమైతే మంత్లీ తీసుకుంటాం. ఇదైతే మనకి ఒక సూపర్ బెనిఫిట్ అండి. మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు రిచర్స్ అవ్వాలంటే మనకుండే ఆప్షను స్టాక్ మార్కెట్. నిజంగానే చాలా మందికి అయితే తెలియదు. ఎఫ్డి ఇవన్నీ కూడా ఇస్తుంది. అదంటే ఏమంటే సేఫ్ అండ్ సెక్యూర్, మార్కెట్ కూడా సేఫ్ అండ్ సెక్యూర్. బట్ రిస్క్ తీసుకుని నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను,
ఆ మార్కెట్ అంటే ఎత్తుకుని స్టాక్స్లో పెట్టండి. అంటే మీరు రీసెర్చ్ చేసి మీరు ఓన్ అంతటా మీరు రిస్క్ తీసుకోండి, లేదంటే మీరు ఎవరన్నా కన్సల్టేట్ కూడా అవ్వండి. నేనైతే ఎవరిని మీరు అది మీ ఓన్ రిస్క్, ఎవరిని మీరైతే కన్సల్ట్ చేసి చేసుకున్నా ఓకే, లేదంటే మీరంతటా మీరు ఓన్ రిస్క్ చేసుకున్నా ప్రాబ్లం లే. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే బాధపడేది ఏదైనా లాభం వచ్చినా బాధ వచ్చినా అది మీ పైనే వస్తుంది. నేను ముందుగానే చెప్తున్నా, ఇది ఒక జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే నేనైతే ఇలా ఉంటుంది అని అయితే నేనైతే చెప్తున్నా. అంటే బై ద టైం అందరికండి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోస్ని, నేనైతే స్టార్టింగ్లోనే చెప్పాలి, మిస్ అయ్యి వచ్చేసింది. సో నేనైతే ఇంకా వీడియోస్ అయితే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేనైతే వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ అయితే చేయటం లేదు. కొంచెం నాకైతే మీరు సపోర్ట్ అయితే కావాలి. నేనైతే ఖచ్చితంగా చాలా మంది నన్ను ఐటీఆర్ నెక్స్ట్ వీడియోలో నేను చేయబోయేది ఐటీఆర్ అంటే ఏంటి, ఐటీఆర్ మనం యాజ్ ఎ మిడిల్ మ్యాన్ మనమైతే యాజ్ ఎ శాలరీ పర్సన్, నార్మల్ నాట్ ఓన్లీ శాలరీ పర్సన్, ఒక సామాన్యులు కూడా ఐటీఆర్ ఫిల్ చేయాలా లేదా అని తెలుసుకోవాలని నేనైతే దాని గురించి అయితే ఒక వీడియో అయితే చేస్తాను. నాకు కమెంట్ సెక్షన్లో కూడా అడిగి ఉన్నారు దాని గురించి క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి అని. నేను కొంచెం రీసెర్చ్ అయితే దాని గురించి నాకు అంతగా ఐడియా లేదు, నేనైతే రీసెర్చ్ చేసుకుని మరి మీకైతే చెప్తానండి. ఇంతవరకు మీరైతే చూసింటారంటే నా ఛానల్కి ప్లీజ్ కొంచెం నేను ఒక 1000 సబ్స్క్రైబర్కి రీచ్ అవ్వాలని అనుకుంటున్నా. థ్యాంక్స్ అండి, నేను 500 సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయ్యాను. అంతటి వల్ల మీ వల్లనే ఇదంతా సాధ్యమైంది. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇంకా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చేస్తున్నాను. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే నా ఐటీఆర్ గురించి కొంచెం నేను ఎందువల్ల ఈ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను దానికి రీజన్స్ కూడా నేనైతే జస్టిఫికేషన్ అయితే ఇస్తానండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. నేను అంతటి వరకు ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు కానీ ఎవరైనా మీరు ఆడికి యూజ్ఫుల్ అయిందంటే మాత్రం ప్లీజ్ నా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లస్ ఫార్వర్డ్ కూడా షేర్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ మీరైతే ఫ్రీగా అయితే చేస్తున్నారు. ఎవరికైనా మీకు నా అనుకున్న వాళ్ళకి కానీ తెలియని వాళ్ళకి కానీ ప్లీజ్ తెలియజేయండి. వాళ్ళకు కూడా ఇలాంటివి ఉన్నాయి ఆప్షన్స్ అని తెలుసుకొని మనం ఒకడే బాగుపడితే బాగుండదు, మనతో పాటు కూడా వాళ్ళు కూడా బాగుపడితే అలా అనుకోండి ఎప్పుడైనా కూడా. అప్పుడు మీరంతటా మీరు ఖచ్చితంగా బాగుంటారు. నేనైతే ఇదైతే చెప్తున్నా, ఇదైతే జస్ట్ ఇదే. అంతటి వరకు లెట్స్ సీ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.